బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఈ ఎన్కౌంటర్ సంబంధించిన సమాచారం ఏంటి? రాజేష్, ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ములుగు జిల్లా కేంద్రానికి అంటే మన రాష్ట్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి కర్రెగుట్టలు మనం కర్రెగుట్టలను సంబోధిస్తాం. ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి వాళ్ళు కర్రెగుట్టలు అని సంబోధిస్తుంటారు. 3 రాష్ట్రాలకు అంటే మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి 2 జిల్లాలు, పూజారి కాంకేర్ జిల్లా అట్లాగే బీజాపూర్ జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ కర్రెగుట్ట అరణ్య ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు కీలక పాత్ర పోషించాయని చెప్పి బీజాపూర్ పోలీసులు చెప్తున్నారు. బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ కొద్దిసేపటి క్రితం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. 3 మావోయిస్టులను తెలంగాణకు సంబంధించినటువంటి గ్రేహౌండ్స్ దళాలు అట్లాగే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసు బలగాలు సంయుక్త ఆపరేషన్ లో 3 మావోయిస్టులను మట్టుపెట్టినట్టుగా వారు ప్రకటించారు. అయితే ఈ ఎన్కౌంటర్ మీద కొద్దిగా అనుమానాలు రేకెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో 10-15 రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ లో కూడా 4 తెలంగాణ క్యాడర్ కి సంబంధించినటువంటి మావోయిస్టులు చనిపోయారు. వారందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే పట్టుకున్నారు. తీసుకెళ్లి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఏదైతే గడ్చిరోలి ప్రాంతంలో ఉందో అక్కడ ఎన్కౌంటర్ చేశారనేటువంటిది మావోయిస్ట్ పార్టీ ఆరోపిస్తుంది. అట్లాగే ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ విషయంలో కూడా ఒక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీరందరూ కూడా తెలంగాణ క్యాడర్ సంబంధించిన ఎవరైతే అన్నే సాగర్ అలియాస్ సంతోష్ ఉన్నారో మావోయిస్ట్ ఆర్మీ కమాండర్, అతను మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆర్మీని తయారు చేసేటువంటి దానిలో కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. అట్లాగే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆయనతో పాటు అంటే ఆయనకు ఒక AK-47 వెపన్ కూడా ఉంది ఆయనతో. ఆ స్థాయి లీడర్ ని ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక 10ల సంఖ్యలో మృతులు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆయన చుట్టూ కూడా ఒక రక్షణ వలయం ఉంటుంది. కానీ ఇవాళ 3 మాత్రమే చనిపోయారంటే వారిని ఎక్కడో పట్టుకొచ్చి కాల్ చంపారనేటువంటిది ఒక ఆరోపణ వినిపిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. వ్యూహాత్మకంగానే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కనుక ఎన్కౌంటర్ చేస్తే అది ఛత్తీస్గఢ్ ఖాతాలోకి వెళ్తుంది అనేటువంటి ఆలోచన చేశారు. అందుకే ఛత్తీస్గఢ్ బీజాపూర్ కాంకేర్ సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు కూడా ఒక ఆరోపణ వస్తున్నాయి. అయితే మొత్తంగా ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం నుంచి కొమ్మింగ్ దళాలు ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. 3 మృతదేహాలను రికవరీ చేసుకున్నారు. అందులో ఒకరు సాగర్ గా తేల్చారు. మీరు 2 ఐడెంటిఫికేషన్ పరేడ్ నడుస్తా ఉంది. రాజేష్, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.